ఆ చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా బాధితులకి మేమందరం కూడా. బాపట్లలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ తండ్రి కోన ప్రభాకర్ రావుపై ఏ తప్పు ఉంటే నా మీద తీర్చుకోండి, చనిపోయిన వారిపై కాదు అని తెలిపారు. వాజ్పేయి విగ్రహం నేషనల్ హైవేలో ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించిన కమిటీ ఏమాత్రం పనిచేయడం లేదు అని ప్రశ్నించారు. ఇక గతంలో చట్టం విధానం పాటిస్తూ తండ్రి విగ్రహం ఏర్పాటు చేశారని, ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విగ్రహాల పాలసీ లోకులకు అసమాధానం కలిగిస్తుందని, ప్రజా ఉద్యమం వచ్చే అవకాశాన్ని హెచ్చరించారు. వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ మరి మన బాపట్లో వెస్ట్ బాపట్ల పంచాయతీ పరిధిలో జరుగుతాం. ఇది కూడా నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి ఏరియాలో జరుగుతూ ఉంది. సంతోషమే. ఎప్పటికైనా ఈ 15 సంవత్సరాల పరిపాలనలో బీజేపీ వాళ్ళకి పాపం వాజ్పేయి గారు ఇప్పుడు గుర్తుకొచ్చారు. సంతోషం. ఒక పూర్వ ప్రధానిగా వారి విగ్రహం పెడితే ఏమి మాకేం ఆక్షేపణ లేదు. ఈ రాష్ట్రంలో ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపి అత్యంత క్లిష్టమైనటువంటి సమయంలో ఈ దేశాన్ని ఉద్ధరించినటువంటి పివి నరసింహారావు గారి విగ్రహం పెట్టాలనిపించలేదా? అంటే మీకు మీ పార్టీల ముఖ్యం తప్పించి ఇక్కడ ఎవరి మనోభావాలతో పని లేదు. మీ కన్సిడరేషన్లో ఉన్నటువంటి, మీరు తీసుకున్నటువంటి, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలని ముందర పరిగణలోకి తీసుకోకుండా ఏమన్నా స్పెషల్ కమిటీనా? ఈ విగ్రహం కొరకే కమిటీయా ఏంటి? దానికి సరైన సమాధానం చెప్పాలి. దాటవేసే ధోరణి మంచిది కాదు. ఈరోజు ఒక కార్యక్రమం చేస్తున్నామంటే ఆ కార్యక్రమం వెనకతలో ముందర అన్నీ చూసుకోవాలి కదా. మన ఇష్టమేనా? అంటే మన ప్రభుత్వం కాబట్టి మన ఇష్టం చేసుకువెళ్ళొచ్చా? అలాంటప్పుడు నేను కూడా చేసేవాడిని. మరి నేను ఎందుకు చేయలేదు? ఆ విచక్షణ నాలో ఉంది. అంటే బీజేపీ వాళ్ళ ఇష్టమా? ఈ బాపట్ల అంటే బీజేపీ వాళ్ళదా, లేదా కూటమి ప్రభుత్వం ఒక్కడిదా? అక్కడ ఉన్నటువంటి ప్రతి అంగుళం బాపట్ల ప్రజలది. అక్కడ ఉన్నటువంటి ప్రతి అంగుళం ఆది ఆంధ్ర సొసైటీది. అక్కడ ప్రజల అవసరం కోసం ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి స్థలం. మిగులు స్థలం మా ఇష్టం, మేము చేసుకుంటాం, ఇది మాది